డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని, సరే మా ఊరు మునిగిపోయినా సరే కానీ వేరే వాళ్ళందరికీ లాభం అవుతుంది అనుకొని ఒప్పుకున్నారు. ఆనాడు అందరు కూడా సంతకాలు పెట్టుకున్నారు. అయితే ఆనాడు అనుకున్నట్టే 2015 నుంచి తొందరగా ప్రాజెక్టులు అయిపోతే ఇబ్బందులు ఏం లేకుంటుండే. కానీ ఎప్పుడైతే సంతకాలు పెట్టినామో అప్పటికి 18 ఏళ్ళు ఉన్న పిల్లలు కాకుండా ప్రాజెక్టు ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ 11 ఏళ్లలో ఇంకా అనేక మంది 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కూడా లాభం జరగలేదు. 1, 2 అప్పుడు ఇచ్చిన ధరలు ఇప్పుడున్న ధరలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. 3 ఇండ్లు పోయిన వాళ్ళు ఎవరికి కూడా ఇండ్లు కానీ వేరే దగ్గర కాలనీలు కానీ కట్టియలేదు. 4 ఎట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను తీసుకుపోయి ఇంకో దగ్గర దిగబెట్టేంత వరకు మరి ఏదైతే నెల నెల అయ్యే ఖర్చులు భరించాలే ప్రభుత్వం అని చట్టంలో చెప్తున్నారో దాన్ని భరించినటువంటి దాఖలాలు లేవు. ఈ 4 అంశాల మీద బలంగా ప్రభుత్వాన్ని అడగాలని ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ 4 అంశాలు అడుగుదామా? మరి కరెక్టేనా? న్యాయమైన అంశాలు నేను చెప్పేది, ఇందులో వేరే తప్పేం లేదు కదా. ఈ 4 అంశాలు ప్రధానంగా మనందరం కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 1, 2 వివిధ ఎన్నికలు జరిగినప్పుడు, ఇది మునుగోడు నియోజకవర్గం, మరి చాలా పెద్ద ఎత్తున ప్రపంచం అంతా చెప్పుకున్నారు మీ ఎన్నికలు ఎంత ఖర్చు అయింది, ఏమైంది, ఏం కథ అయింది, మొత్తం మీదే ముచ్చటుండే చాలా రోజు. అటువంటి ఎన్నికలలో మరి అనేక మంది వచ్చి వాగ్దానాలు చేశారు. మంత్రి, అప్పుడు ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి, ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టిన హనుమాన్ గుడి దగ్గరనే నిలబడి వాగ్దానం చేసి మీ అందరితో నోట్లు వేయించుకొని పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ మీ మాట ఇంటలేరని మీరు అందరు చెప్పారు, పట్టించుకుంటలేరు పోతే అని. సో ఆ పెద్ద మనిషిని అడగాలి మనం. ఇక 2వది, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి మరి అక్కడ కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మిడ్ మానేర్ కట్టినప్పుడు ఎట్లయితే లాభం చేసిరో, మరి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మల్లన్న సాగర్ కట్టిన రైతులకు ఎట్లయితే లాభం చేసిరో ఆ లెక్కన ఉదయ సముద్రం నిర్వాసితులకు, శివన్నగూడెం నిర్వాసితులకు, రామకృష్ణాపురం నిర్వాసితులకు, లక్ష్మణాపురం నిర్వాసితులకు అందరికీ కూడా నేను ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిరానాడు ఎన్నికల ప్రచారంలో. కానీ 2 ఏళ్ళు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఆయన కూడా మళ్ళీ మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టే ఎవరు మాట్లాడతలేరు. కాబట్టే ఇవాళ మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యను 10 సార్లు మనం అడిగితే ప్రభుత్వం దృష్టికి పోతుంది, బలవంతం అవుతుంది, వాళ్ళ మీద కొద్దిగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి అప్పుడు ఈ పని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. చాలా ఈ గుట్టలు ఎక్కుకుంటా దేవుని చూసుకుంటా ఎందుకు వచ్చినామంటే, మేము రావడం వల్ల మీకు కొంత ఒక 2 రూపాయలు లాభమైనా కూడా నా జన్మ ధన్యమైనట్టే అని నేను భావిస్తున్నా. అందుకోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, ఇంకా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినా నేను రాగానే. ఆయన ఏం చెప్తాడు, ఆ పెద్ద మనిషి, ఈ గవర్నమెంట్ వచ్చినాక 4 నెలల నుంచి మాకు 1 రూపాయి ఇస్తలేరు, మేము కూడా పని చేస్తలేం, కట్టవోసుడు బంద్ పెట్టినాం 4 నెలలు అయిందని ఆయన చెప్తున్నాడు. అంటే ఇంకా ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేటట్టు ఉంది తప్పితే తొందరగా అయ్యే పరిస్థితి కనబడతలేదు. సో ఆ లోపల మనం సాధించుకోవాల్సిన 2. కొన్ని గ్రామాల వాళ్ళు ఇబ్రాహీంపట్నంలో మనకు ల్యాండ్ కావాలి, ఇళ్ళ ల్యాండ్ అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో చింతపల్లిలు ఇచ్చినా సరిపోతుందని కొంతమంది అంటారు. వాళ్ళని క్లియర్గా మనం ఎవరెవరు ఎక్కడెక్కడ అడుగుతున్నారో పేపర్లు తీసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా పంతం పడదాం. అయితే మరి నల్గొండలో కూర్చుందామా లేకపోతే హైదరాబాద్లో కూర్చుందామా, ఒక తారీఖు అనుకొని ఒకసారి మాత్రం గట్టి కూర్చోవాలి. కూర్చుంటేనే ఆ పని జరుగుతుంది. దానికోసమే నేను మీ దగ్గర రావడం జరిగింది. మొత్తం డిండి పరివాహక ప్రాంతంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా దగ్గరలో ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఇంకా పెండింగ్లు ఉన్నది, డబ్బులు వస్తలేవు దీనికి. కాబట్టి ఇంకెన్నేళ్ళు అవుతుందో కూడా తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ లోపల మరి ఎవరైతే కుల వృత్తులు కోల్పోయినరో, భూములు కోల్పోయినరో, ఒక మాట అన్నాడు తమ్ముడు, చాలా బాధ అనిపించింది. ఇదివరకు రైతులు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూలీలు అయిపోయారు. ఇదివరకు కూలీలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎటు గతి లేని పరిస్థితి అయిపోయింది. ఊరు మొత్తం ఎత్తిపోయింది, ఊరు మొత్తం అందరు వెళ్ళిపోయింది. కాబట్టి ఏం కదేం కదా బాధపడ. ఉండు ఉండు చెప్తున్నా. ఏం పేరు మీద? ఏం పేరు? నువ్వు ముఖ్యమంత్రి బిడ్డకు వచ్చావు, మాకు ఏదన్నా సాయం చేసిపోవాలి మేడం, అంతే. మాకు చేసిపోతామా? చేసిపోతా, అందుకే వచ్చిన. మాకు తిందామంటే తిండి లేకుంటే గోత తీస్తున్నాం మేడం.
గోస చెప్పదీరలేవు. మా పిల్ల ఒక్క పిల్లగా ఊరికి ఈ ఊళ్ళో ఉండి ఆ పిల్లకి ఇంతవరకు ఇల్లుకు రాలే. ఏం చేస్తాం మేడం? మాకు గోస తీస్తున్నాం మేడం, మస్తు బాధ మాకు. మా పిల్లలు పోయి కూలి చేసుకొని పట్టణాలు బతుకుదాం అంటే నా పడికి మేము చస్తే మాకు వచ్చే పరిస్థితి లేదు మేడం. మాకు అంత గోస ఉంది మేడం. మాకు నువ్వు ముఖ్యమంత్రి విజయ వజ్రం మేడం, నీకు దండం పెడతాం. మాకు ఏదన్నా మాట్లాడతా అందుకే వచ్చిన ఒక్క నిమిషం నన్ను చెప్పని అమ్మా. మొత్తం ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొని మరి కోరుతా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ఎంత ఆలస్యం అయితే అంత ఇంకా వీళ్ళందరికీ కూడా బాధ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన వీళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.